హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ సంబంధించి మనం హిస్టరీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ ఫర్ 7th July 2024. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారత చరిత్ర పట్ల మన అవగాహనపై ఇటీవలి పురావస్తు ఆవిష్కరణల ప్రభావం గురించి చర్చించండి అని ఇచ్చారు. సో ఇది అక్కడ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి? క్వశ్చన్ చూడగానే మనం మైండ్లోకి రావాల్సింది 3 steps బిఫోర్ రైటింగ్ ద ఆన్సర్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం క్వశ్చన్ రీడింగ్. మనం క్వశ్చన్ అనేది క్షుణ్ణంగా చదివితే ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇందులో ఉన్న ముఖ్యమైన టాపిక్ ఏంటి, దాంతోపాటు ఎన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ రూల్, క్వశ్చన్ రీడింగ్లో ఫస్ట్ రూల్ ఏంటి? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఒకటే పార్ట్, మనకి నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటి టాపిక్ ఇక్కడ? రీసెంట్ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ అనేది మనం ఫోకస్ చేయాలి. రైట్, ఆన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేది కీవర్డ్గా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంపాక్ట్ అంటే ప్రభావం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా డిస్కస్ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ మీద చాలా ప్రశ్నలు అయితే మనం రాసాం. సో ఎక్కువగా యూపీఎస్సీ ఉపయోగించే కీవర్డ్ ఇది కూడా. సో అయితే ఇక్కడ ఇంపాక్ట్ అండ్ డిస్కస్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ కీవర్డ్స్ అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ని మనం ఎలా అనుసంధానించి రాయాలని. ఒక్కొక్కసారి మనం క్వశ్చన్ లో ఇచ్చిన కీవర్డ్స్ నేపథ్యంలో రాయగలం. అంటే క్వశ్చన్ కి సంబంధించి ప్రీవియస్ గా మనం కొన్ని చూసాం. క్వశ్చన్స్ ఇంపాక్ట్ అని ఇచ్చారు, అదేవిధంగా కొన్ని ఆపర్చునిటీస్ అని ఇచ్చారు, ఛాలెంజెస్ అని ఇచ్చారు. వీటికి ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో అదే మెయిన్ ఇక్కడ మనం కత్తి మీద సాము లాంటి ఇది సందేశంగా ఉంటాయి అంశాలు. సో అయితే ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ అందరికీ తెలిసిందే. ఇక్కడ పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి. అదేవిధంగా ఈ నెగిటివ్స్ ని పాజిటివ్స్ గా మార్చే సూచనలు అనేవి కొంత ఇవ్వాలి. రైట్, అవి ఇంపార్టెంట్. ఇక్కడ నీడెడ్ మెజర్స్ అంటాం. రైట్, సూచనలు, తీసుకోవాల్సిన చర్యలు లేదా సూచనలు. సో అయితే ఇంపాక్ట్ అనేది ఇక్కడ చాలా మంది నెగిటివ్ అయినా రాస్తారు, పాజిటివ్ అయినా రాస్తారు, రిలేటెడ్ టు దట్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, ఆ ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించింది ప్రభావాలు ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలు రాస్తారు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ అంటే రెండు రాయాలి, పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్ రాయాలి. సో ఇక్కడ మనం ప్రశ్న చూడగానే ఈ కీవర్డ్ ని ఫాలో అవుదామా లేదా అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ని ఫాలో అవుదామా అనే సందేశం రావచ్చు. మీరు ఇక్కడ సందేహం రావచ్చు. దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్స్ నెగిటివ్స్ రాయాలి కాబట్టి డిస్కస్ అనే కీవర్డ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంపాక్ట్ ని కూడా మనం రాయాలి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? మనం వి నీడ్ టు రీకలెక్ట్ అంటే మనం ఫస్ట్ మెదడుకి పని చెప్పాలి. ఏంటి? మనకి ఒకే నిమిషంలో ఈ రెండు జరిగిపోవాలి. అంటే ఒక నిమిషంలో క్వశ్చన్ రీడింగ్ అనేది జరిగిపోవాలి, రెండో నిమిషంలో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది జరిగిపోవాలి. ఇందులో ఏం చేస్తాం మనం? ముఖ్యంగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఈ ప్రత్యేకించి ఈ మన టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా రీసెంట్ ఉదాహరణలు ఏంటి, వాటికి సంబంధించి మనం ఫోకస్ చేస్తూ దాంతోపాటు మనకి కొన్ని గణాంకాలు కానీ లేదా ముఖ్యంగా పేర్లు లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫ్యాక్ట్స్ అంటాం దాన్ని. ఇవన్నీ మనకి హిస్టరీ సబ్జెక్ట్ వాటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్. రైట్, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ కి సంబంధించి మనం ఇది ఇక్కడ పాజిటివ్స్ ఏం రాయాలి అంటే ప్రతికూల ప్రభావాలు ఏం రాయాలి అనే దాని మీద కూడా మనం చేయాలి. ఇంట్రడక్షన్ ఎలా రాయాలి అంటే పరిచయానికి సంబంధించి ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ మనం బ్రెయిన్ స్టార్మింగ్ లోనే ఆలోచించాలి ఒక నిమిషంలో. అప్పుడు ఈజీ ఉంటుంది. మనం ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అంటే ఆన్సర్ ప్రెజెంటింగ్ చేయడానికి ఎంతో టైం పట్టదు ఈ రెండు స్టెప్స్ ఫాలో అయితే. రైట్, 6 minutes లో మనం కంప్లీట్ చేసేయచ్చు. టోటల్ 8 minutes టార్గెట్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ రెండు స్టెప్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ చూసి ఆన్సర్ రాద్దాం అంటే మనకి ఈజీగా 12 minutes అయితే వరకు పడుతుంది. అది చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనం ప్రతి క్వశ్చన్ కి ఇది చెప్తూనే ఉంటున్నాం, ఎందుకంటే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి. రైట్, ఇక్కడ మనం చేయాల్సింది ఇప్పుడు ఎలా డివైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, పరిచయం ఎలా రాయాలి, మనం అన్ని ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించి చరిత్రను అర్థం చేసుకోవడానికి పురావస్తు కొనుగోలులకు సంబంధించి ప్రాముఖ్యతను మనం ఇక్కడ సంక్షిప్తంగా పరిచయం చేయాలి. ఫస్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చేయాలి? ముఖ్యంగా
పురావస్తు పర్టికులర్గా ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో చరిత్రలో మనకి కొన్ని వ్రాతపూర్వక రికార్డులు కాకుండానే ఇది మరింత సమాచారం అందించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇక్కడ చెప్తాం. అది మెయిన్ స్టాటిక్ పార్ట్. బట్ ఇక్కడ మనం స్టాటిక్ గా స్టార్ట్ చేస్తున్నామా? ఎప్పుడు పరిచయం ఎలా స్టార్ట్ చేస్తున్నాం? ముందు కరెంట్ అఫైర్స్ లింక్డ్ గా ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి పరిచయంలో ఎప్పుడు, రైట్? అది చూసుకోండి. సో పరిచయంలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే హిస్టరీకి పరిచయం సంబంధించి మనం ఏం రాస్తాం? కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటాయో? ఎక్కువగా ఉండవు. బట్ ఈ క్వశ్చన్ ఎలా అడిగారు? రీసెంట్ ట్రెండ్ ఇది. ఎందుకు ఇలాంటి తీసుకుంటున్నాం అంటే హిస్టరీని కూడా యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా యూపీఎస్సిని చూసి ఏపీపీఎస్సి టీజీపీఎస్సి వాళ్ళు ఈ రీసెంట్ అనే పదాన్ని కనెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారు? హిస్టరీ అనగానే స్టాటిక్ గానే రాయాలి కాబట్టి ఎప్పుడో మ్యాటర్ మనం చరిత్రలో చదువుకున్న అంశాలన్నీ రాస్తాం. బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్స్ తో స్టార్ట్ చేయకపోతే మనకి హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ మిస్ అయిపోతాం, రైట్? అది ఫోకస్ చేయాల్సింది. సో అయితే రీసెంట్ అంటే ఇటీవలి పురావస్తు ఆవిష్కరణల ప్రభావానికి సంబంధించి మనం లింక్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. స్టాటిక్ కూడా రాస్తాం, రైట్? నెక్స్ట్ మనం ప్రాముఖ్యతకు సంబంధించి కంపల్సరీ కనెక్ట్ చేయాలంటే పాజిటివ్స్ అనమాట. ఇక్కడ ఇటీవలి పురావస్తు ఏవైతే ఆవిష్కరణలు ఉన్నాయో భారతీయ చరిత్రలో వివిధ అంశాలను వెలుగులోకి తెచ్చాయి అనేది మనం ఒక హెడ్డింగ్ పెడతాం. దానికి సంబంధించి మనం ముఖ్యంగా ఇక్కడ ఏం రాస్తాం? వివిధ రకాల ప్రాంతాలకు సంబంధించి లేదా నాగరికతలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా కావచ్చు లేదా ప్రాకృత యుగం కావచ్చు, రైట్? ఇలాంటి వివిధ దశలకు సంబంధించి ప్రారంభ చారిత్రక కాలం కావచ్చు, రైట్? ప్రారంభ చారిత్రక కాలం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం యుగాల్లో మనకి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. హరప్పాలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాఖీ గర్హి, అదేవిధంగా డోలావేరా వంటి ప్రదేశాల్లో తవ్వకాల వల్ల మనకి ఈ హరప్పా నాగరికత అనేది బయటపడింది, రైట్? వ్యాపార పద్ధతులు కావచ్చు, పట్టణ ప్రణాళిక కావచ్చు, రైట్? అలాగే ప్రాకృత యుగానికి సంబంధించి మనం చూసుకున్న కొన్ని భీంబెట్కా కావచ్చు, అదేవిధంగా బోరి కావచ్చు, ఇలాంటి వాటి ప్రదేశాలకు సంబంధించి మనం కొన్ని తేదీలు ముందుకు నెట్టి అదేవిధంగా ప్రాకృత యుగ జీవితం మీద మరింత సమాచారం అయితే కొంత ఇచ్చింది. అదేవిధంగా ప్రారంభ చారిత్రక కాలంలోని మనం తీసుకుంటే ఇక్కడ కీలాడి అనే ప్రాంతం ఏదైతే ఉందో అది తమిళనాడులో ఉంది. ఈ తమిళనాడులో ఉన్న ప్రాంతం వంటి ప్రదేశాల్లో సంగం యుగానికి సంబంధించి అభివృద్ధి చెందిన పట్టణం ఉన్నట్లు కూడా సూచించాయి. సో ఇలాంటివన్నీ మనం కనెక్ట్ చేస్తాం, రైట్? ఇదంతా మనం పరిచయం ప్రాముఖ్యతలో మనం ముఖ్యంగా పాజిటివ్ లైట్ అలాంటి అంశాల్లో మనం ముఖ్యంగా కనెక్ట్ చేస్తాం. అదే సానుకూలతలుగా మనం చెప్తాం. సానుకూలతలు, రైట్? సానుకూలత అంశాలు లేదా సానుకూల ప్రభావాలు, రైట్? ఇది చారిత్రక కథనాలను సంపూర్ణంగా చేయడం లేదా సాంకేతిక విషయాలు లాంటివి, అదేవిధంగా సాంస్కృతిక మార్పిడి, ఇవన్నీ మనం దీన్ని కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రతికూలతలకు వచ్చేసరికి మనం ఇక్కడ ఇంపాక్ట్ అన్నారు కదా. సో ఇంపాక్ట్ అంటే ఏంటి? ప్రభావాల్లో సానుకూల, ప్రతికూల. ఇక్కడ ఎందుకు ఇలా పెట్టాం? ఆల్రెడీ ఇక్కడ రాసాం. దాన్నే హెడ్డింగ్ నే ప్రాముఖ్యత అని లేదా సానుకూలతలని రాస్తాం, రైట్? డిస్కస్ అనే కీవర్డ్ ని కనెక్ట్ చేసాం కాబట్టి, రైట్? ప్రతికూలతలకు వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలి? మనకి ఇప్పుడున్న ప్రతికూలతలు అంటే నెగిటివ్ వచ్చేసరికి ఇప్పుడు అవర్ అండర్స్టాండింగ్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్, చాలా మంది మిస్ అవుతారు. ఇది ఆవిష్కరణ ప్రభావం అంటే భారత చరిత్ర పట్ల మన అవగాహనపై అన్నారు కదా. సో ఇక్కడ ముఖ్యంగా సంరక్షణ సమస్యలు అనేవి మనకు ఉన్నాయి. అంటే మన ఆర్కియలాజికల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి చాలా సంరక్షణ సమస్యలు అయితే ఉన్నాయి. సో అవి మేజర్గా ఇక్కడ మనం తీసుకోవాలి. పురావస్తు ప్రదేశాలు ఎక్కువగా రాజకీయ దుర్వినియోగం అనేది కూడా మనకు ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు, రైట్? రాజకీయ దుర్వినియోగం, రైట్? ఎందుకు? కొన్ని సందర్భాల్లో పురావస్తు అవశేషాలు ఏవైతే ఉన్నాయో సమకాలీన రాజకీయ కార్యసాధకాలుగా ఉపయోగించబడుతున్నాయి. అది కూడా రాజకీయ కారణంగా. అదేవిధంగా వనరుల లేమి అనేది కూడా మనం చెప్పొచ్చు. వనరులు అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ డబ్బు మాత్రమే కాదు, అంటే నిధులు కాదు, నైపుణ్యం కూడా. సో ఈ ప్రదేశాల తవ్వకానికి సంబంధించి సంరక్షణ లేదా అధ్యయనానికి సంబంధించి మనకి ఈ వనరులు అయితే అవసరం. అది మనం మళ్ళీ ఇక్కడ
ప్రతికూల లేదా అవసరమైన చర్యల్లో రాయాల్సి ఉంటుంది. అవసరమైన లేదా తీసుకోవాల్సిన చర్యలు, రైట్? దీన్ని ఎప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం, తీసుకోవాల్సిన చర్యలు, ఫైనల్ పార్ట్ అనమాట, రైట్? రెండు పాయింట్లు రాస్తే చాలు, 2-3 పాయింట్లు, ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు, బట్ అన్ని మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఇదే పాయింట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సమస్యల్లో ఉన్న పాయింట్నే నిధుల పెంపుగా మనం చెప్పొచ్చు. అంటే ఫండ్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. పురావస్తు పరిశోధన మరియు సంరక్షణ సంబంధించి ఆర్థిక మద్దతు అయితే మనకు ఉండాలి కాబట్టి అదొకటి రాస్తాం. నెక్స్ట్ సామర్థ్యాభివృద్ధి, మనం ఏదైతే సామర్థ్యం ఉందో కెపాసిటీ బిల్డింగ్ అంటారు, రైట్? సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. ఎలా? తగిన శిక్షణ, అంటే నాణ్యత గల పరిశోధన సంరక్షణ కోసం మనం పురావస్తు శాస్త్రవేత్తలు మరియు సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇచ్చి పెంచాలి ఈ సామర్థ్యం అనేది, రైట్? అదేవిధంగా ఈ ఆర్కియలాజికల్ మన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో లేదా ఎగ్జావేషన్స్ ఏవైతే ఉన్నాయో, తవ్వకాలు ఏవైతే ఉన్నాయో, వీటి మీద అవగాహన అనేది, ప్రజా అవగాహన అనేది మనం కల్పించాలి. అది కూడా మనకి ఇంపార్టెంటే. పురావస్తు వారసత్వం సంబంధించి ప్రాముఖ్యత లేదా ప్రజలకు అవగాహన కల్పించి సంరక్షణకు సంబంధించి వాళ్ళని, సమాజాన్ని పాల్గొనేలా చేయాలి. అది కూడా ఇంపార్టెంటే, రైట్? ఇవన్నీ మనం చూసుకుంటే స్థానిక పరమైన, జాతీయపరమైన అంశాలుగా చూసుకుంటాం, రైట్? మనం టెక్నిక్ ఏంటి? ఇంపార్టెంట్ టెక్నిక్ వైల్ ఆన్సర్ రాసేటప్పుడు యూజ్ చేసేది ఎల్ఎన్ఐ. ఎల్ఎన్ఐ అంటే ఏంటి? ఎల్ అంటే లోకల్, స్థానిక, నేషనల్ జాతీయ, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ, రైట్? 4వ పాయింట్ చూసుకుంటే ఇక్కడ అంతర్జాతీయ. ఈ అన్ని పాయింట్లు కనెక్ట్ చేసాం, బట్ అంతర్జాతీయ పరంగా పాయింట్ ఏం రాస్తాం ఇక్కడ? అంతర్జాతీయ సహకారం. తవ్వకాలు మరియు విశ్లేషణ కోసం మనం ఆధునిక సాంకేతికతలు ఎన్నో ఉపయోగించాలి, విధానాలు కానీ, సరే, రైట్? దీనికోసం మనం ప్రపంచ సంస్థలతో సహకరించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఈ పాయింట్ ఎవరు రాయరు, మనం ఇక్కడ ఈ పాయింట్ని కనెక్ట్ చేయాలి, రైట్? ఫైనల్గా మనం ముగింపు, చాలా వరకు మనం ఇక్కడతోనే ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ముగింపులో ఒక లైన్ ఆర్ 1.5 లైన్ రాస్తే సరిపోతుంది, రైట్? ఏం రాస్తాం ఇక్కడ? పైన పేర్కొన్న సూచనలు ఫాలో అయితే, అంటే దాన్ని మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే చారిత్రక జ్ఞానాన్ని లేదా సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేస్తూ భారతదేశ చరిత్ర యొక్క మరింత వివిధమైన మరియు ఖచ్చితమైన చిత్రం అనేది ముందుకు తీసుకెళ్లొచ్చు. అంటే భారతదేశం యొక్క సంస్కృతి ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది చెప్తాం. అంటే దీనివల్ల సమకాలీన సమాజంపై చరిత్ర ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కూడా మనకి సహాయపడుతుంది అనేది ఇక్కడ చెప్తాం, రైట్? కనెక్టివిటీ, ఇది కనెక్టివిటీ అనేది భవిష్యత్తును ఉద్దేశించి ఎలా రాసినా పర్వాలేదు. దీంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం అంత లింక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సుస్థిరత అనేది వాడచ్చు, రైట్? ఎందుకంటే హిస్టరీకి సంబంధించి ఆర్కియలాజికల్ అండర్స్టాండింగ్ అనేది అవసరమే మనకి చరిత్రకి సంబంధించి అర్థం చేసుకోవడానికి, రైట్? ఆ సోర్సెస్, మూలాలు. సో సుస్థిరమైన అనేది మనకి ఇంపార్టెంట్, రైట్? ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈ క్వశ్చన్కి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ చూద్దాం. ఇది శివ రాశారు. ఇటీవల తెలంగాణలోని పాండవుల గుట్టలో లభించిన గృహ చిత్రాలు, గుట్ట చిత్రాలు, మనకి గృహ చిత్రాలు ఏవైతే ఉన్నాయో పాతరాతి యుగానికి సంబంధించినవని చెప్తున్నారు. వెరీ గుడ్. ఈ పాండవుల గుట్ట అనేది రీసెంట్ గానే మనకి హిందూ న్యూస్ పేపర్లో, అది సెకండ్ పేపర్లో, ఎక్కువగా మనం హిందూ న్యూస్ పేపర్లో అన్ని నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుతాం. కానీ తెలంగాణ లేదా ఈ స్టేట్ పేపర్స్కి వచ్చేసరికి సిటీ పేపర్ చదవం. ఆ సిటీ పేపర్లో సెకండ్ ఆర్ థర్డ్ పేపర్లో పేజ్లో ఈ న్యూస్ వచ్చింది. పాండవుల గుట్ట ఎక్స్కవేషన్ అనేది, అది హిమాలయస్ కాలం నాటి కన్నా పాతది అనేది అక్కడ వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కనెక్ట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్. సో గుడ్ ఇంట్రడక్షన్ ఇది. ఇలా మనకి ఎక్కడ మనం కనెక్ట్ చేస్తాం అనేది చూసుకోవాలి. సో ప్రాచీన మానవ జీవితాన్ని, ఆనాటి సమాజంలో పరిస్థితులను, అవశేషాల అధ్యయనం చేయడం, అంటే ఇక్కడ స్టాటిక్ కూడా కనెక్ట్ చేశారు. వెరీ వెరీ గుడ్. నేను ఎప్పుడూ చెప్పేది ఈ కనెక్టివిటీ గురించి చెప్తుంది, ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్, రైట్? ఇలాంటి ఫాలో అవుతున్నప్పుడు మనం ఇవాల్యుయేట్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎంత చెప్పినా మనం వీడియోస్ ఫుల్గా చూడం, అక్కడక్కడక్కడ పైన చూస్తూ మనం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, లేదా మనం షార్ట్స్ కనే బాగా అలవాటు పడిపోయాం. ఈ మధ్య షార్ట్ పీరియడ్లో మనం సక్సెస్ సాధించడం చాలా కష్టం. సో ఇక్కడ మనకి కావాల్సిన అంశాలు మనకి దొరికిన ప్లాట్ఫామ్లో మనకి ఎంతైనా టైం వెచ్చించవచ్చు మనకు వచ్చేదాకా, రైట్? ఇక్కడ మనకి విషయం అనేది మనం అర్థం చేసుకుని
మళ్ళీ రిపీటెడ్గా మనం ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఈ ఫ్రీ ప్రోగ్రామ్ అనేది మనం తీసుకెళ్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి, రైట్? సో దానికి కేటాయించండి టైం ఒక 15 నిమిషాలు. కంపల్సరీ మనం ఒక క్వశ్చన్ని అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రశ్న లేదా టాపిక్ అంశమా అనేది ముఖ్యం కాదు, సబ్జెక్ట్ అని. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ఎలా రాస్తున్నారా అనేది ఇంపార్టెంట్. అంటే మీకు ఇప్పుడు ఇది అర్థం చేసుకుని ఇది నేర్చుకుంటే రేపు మీకు రాని క్వశ్చన్ ఏదైనా వచ్చినా దాన్ని మీరు రాయొచ్చు విత్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్, రైట్? అది నేను ప్రామిస్ చేయగలను. అయితే ఇక్కడ ఒక ప్రాంతంలోని ఒక కాలపు జనాభా దానికి సంబంధించి పునరావస్థ ఆవిష్కరణ ద్వారా తెలుసుకోవచ్చు అనేది చెప్పారు. ఇక్కడ ఫ్లో చార్ట్ కూడా రాశారు, వెరీ గుడ్. ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆవిష్కరణ ప్రభావం పట్టణీకరణ, నాగరికత, వ్యాపారం, వాణిజ్యం పరంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా లింక్ చేశారు. హిందువులో నాగరికత అవశేషాలు కావచ్చు, రైట్? అదేవిధంగా పరిశ్రమల తమిళనాడులో ఇందాక చెప్పినట్టు కీలాడి తవ్వకాలు కూడా ఇక్కడ లింక్ చేశారు. మతపరమైన పద్ధతుల్లో అయితే రాజస్థాన్లో యజ్ఞకుండ్లో భారీ యజ్ఞ అవశేషాలకు సంబంధించి కూడా లింక్ చేశారు, వెరీ గుడ్. సో నెక్స్ట్కి వచ్చేసరికి నీటి సంరక్షణ, ఢిల్లీలోని పురాణ ఖిలా సంబంధించి కూడా లింక్ చేశారు, వెరీ గుడ్. సో సాంస్కృతిక ప్రభావం అంటే బహజ్ జిల్లాలో మహాభారతానికి సంబంధించి ఇతిహాసానికి సంబంధించి కూడా ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్పారు, వెరీ వెరీ గుడ్. అన్ని అంశాలకు సంబంధించి లింక్ చేశారు. అనుసరిస్తున్న చర్యలు పురాతన వస్తువుల ఎగుమతి నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం, జియో ట్యాగింగ్ ఇవ్వడం, ప్రాచీన కట్టడాలు పురావస్తు ప్రదేశాల చట్టం ఏదైతే ఉందో జాతీయ ప్రాముఖ్యత కట్టడాలుగా గుర్తించడం, ఇవి కూడా గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఉపయోగిస్తున్న చర్యలు అనేది కూడా రాశారు. సమస్యలు ఏవైతే ఉన్నాయో సంరక్షణ, వివాదాలు, నిధుల కేటాయింపు, న్యాయపర అంశాలు, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరూ సేమ్ పాయింట్స్ రాస్తారు. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కనెక్ట్ చేశారు, వెరీ వెరీ గుడ్. మనం రాసిన పాయింట్స్ విత్ ప్రూఫ్స్ అనేది మనం ఉండాలి. ఈ ఫార్ములా అనేది ఫాలో అయితే సరిపోతుంది ఆన్సర్ రాసేటప్పుడు పాయింట్ వైజ్, రైట్? అయితే ఈ విధంగా పురావస్తు ఆవిష్కరణ ద్వారా పలు అంశాలు గ్రహించడం, భారత రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణ మనకి ఏవైతే ఉన్నాయో 4951కి సంబంధించి ద్వారా భారత ప్రాచీన వారసత్వాన్ని మనం ప్రస్తుత భవిష్యత్ తరాలకు తీసుకురావచ్చు అనేది తెలుస్తుంది, రైట్? ఇక్కడ ఏంటి 69 అంటే మనకి ఆదేశీ సూత్రాలుగా తీసుకోవచ్చు. 51 అంటే మనం 51C అంటే దేన్ని తీసుకోవచ్చు, ఇక్కడ ప్రాథమిక విధులు, రైట్? ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కనెక్టివిటీ. అంటే మనం హిస్టరీకి సంబంధించి హిస్టరీనే రాయాలా అనే డౌట్ రావచ్చు. హిస్టరీయే రాయాలనేది చాలా మంది అనుకుంటారు. బట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఇప్పుడు వస్తున్న ఏపీపీఎస్సీ ప్యాటర్న్, టీజీపీఎస్సీ ప్యాటర్న్ అయినా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కనెక్ట్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. ఇక్కడ అన్ని అలానే కనెక్ట్ చేశారు, పాలిటీ కనెక్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే హిస్టరీ సబ్జెక్ట్ కాబట్టి కల్చర్ని కనెక్ట్ చేశారు. అదేవిధంగా వాణిజ్యం, వ్యాపారం అని ఎకానమిక్స్ కనెక్ట్ చేశారు. ఇవన్నీ కనెక్షన్స్తో లింక్ చేసుకుని రాశారు. ఇవి ఇలాంటి ఆన్సర్ అనేది మనకి కరెక్ట్గా మనకి ఇప్పుడున్న రెలవెన్స్లో కరెక్ట్గా సూట్ అవుతుంది, వెరీ వెరీ గుడ్. ఇక్కడ అన్ని ఫ్లో చార్ట్స్తో కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి వెల్ బ్యాలెన్స్డ్గా రిటర్న్ రాశారు. అట్ ద సేమ్ టైం ప్రభావాలకు సంబంధించి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు, సమస్యలకు సంబంధించి కూడా చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని తీసుకోవలసిన చర్యలు అనేది మనం కనెక్షన్ అనేది బాగా అంటే ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటున్న చర్యలు రాశారు, అనుసరిస్తున్న చర్యలుగా. సో దాన్ని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ మెన్షన్ చేస్తే అంటే ఈ విధంగా పురావస్తు ఆవిష్కరణ ద్వారా పలు అంశాలు గ్రహించడం అనేది ఇక్కడ చెప్పారు. బట్ ఇది ఫ్యూచరిస్టిక్ కాదు కదా, ఇది కూడా మనకి ఉన్న అధికరణలకు సంబంధించి చెప్పి దాన్ని భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లాలనేది చెప్పారు, రైట్? ఇది ఓకే. బట్ ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు కొన్ని చెప్పి మనం కనెక్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ ఆన్సర్ యొక్క స్ట్రక్చరు ఇంక్లూడ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం లింక్ చేసుకుంటే దీనికి 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇలా రాస్తూ ఉండండి. మీకు కొత్తగా అంటే మనం ఏం కనెక్ట్ చేసుకోవాలనే పాయింట్స్ ఎప్పటికప్పుడు చట్టాల, స్కీమ్ల అన్ని ఎప్పుడు ముందే చెప్పాం. హిస్టరీకి సంబంధించి కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా చట్టాలు, పాలసీస్ అంటే విధానాలు, అదేవిధంగా పథకాలు, దాంతోపాటు మనకున్న అధికారులు కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్కి ఏమున్నాయి అనేది మనం ముందుగా బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే ఈజీ అవుతుంది, రైట్? ఓకే, వెరీ గుడ్. అలా ఫాలో అవ్వండి, అందరూ ఫాలో అవ్వాలి, రైట్? మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ సంబంధించి ఏకేఎస్ ఐఏఎస్ నుంచి డే 10th
క్వశ్చన్ చూసుకుంటే మనకి డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో నీటి నిర్వహణ కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టుల ప్రాముఖ్యతను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ అగైన్ మనకి ఎక్కువగా యూపీఎస్సీ ఉపయోగిస్తుంది, అదే ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీలో కూడా వస్తున్నాయి. సో రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది రీసెంట్గా ఎక్కువ మనకి స్టాటిక్ కాన్సెప్ట్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ అనేది తరచుగా వింటున్నాం వార్తల్లో కూడా. కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ దీని నుంచి రావచ్చు. జోగ్రఫీలో ఆల్రెడీ మనకి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా మాన్సూన్ ప్యాటర్న్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే క్వశ్చన్ మనం తీసుకున్నాం. ఇది రెండో క్వశ్చన్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్సే మనం తీసుకుంటున్నాం. కంపల్సరీ ఈ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రావచ్చు. భూగోళ శాస్త్రం నుంచి ఈ టాపిక్ అనేది కవర్ చేస్తున్నాం. కంపల్సరీ రాసి పంపించండి. యాప్లో లింక్ ప్రొవైడ్ చేశారు డిస్క్రిప్షన్లో. సో ఆ యాప్లోకి వెళ్ళి అసైన్మెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని పీడిఎఫ్ రూపంలో మాత్రమే పంపించండి. జేపీజీలో వద్దు, ఎందుకంటే ఇవాల్యుయేట్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. పీడిఎఫ్లో మాత్రమే పంపించండి. విత్ ఇన్ టైం 2 PM ఆర్ 3 PM టైం డెడ్ లైన్ ఉంటుంది. విత్ ఇన్ టైంలో పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.